ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే ఈ స్కామ్లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి వీరిలో కొందరిని అరెస్టు చేసి జైలుకు కూడా పంపారు. ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టు మాజీ సీఎం వైఎస్ జగన్దేనన్న ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. దీనిపై ఈ మధ్య జగన్ కూడా స్పందించారు. అరెస్టుకు భయపడేదే లేదని, తాను విజయవాడలోనే ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు. ఈ నేపథ్యంలో సిఐడి వేగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ను అరెస్టు చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మధ్య తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్లో జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో వారికి వెల్లడించినట్లు సమాచారం. విజయసాయిరెడ్డి తన స్నేహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను సిఐడి వచ్చే నెల 10వ తేదీలోపు అరెస్టు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం పావులు కదుపుతోందని తెలుస్తోంది. అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు. తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీలో జగన్ కోటరీగా ఆరోపిస్తున్న వారికి హెచ్చరికలు పంపారు. ఆ తర్వాత వైసీపీ కూడా సైలెంట్గా ఉంటుంది. అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం, దాని పర్యవసానాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఇప్పటికే ఓసారి మద్యం స్కామ్లో సాక్షిగా హాజరైన సిఐడి సిట్కు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి ఇప్పుడు ఈ స్కామ్లో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు. సాయిరెడ్డి వంటి కూటమికి అమ్ముడుపోయిన రోగ్ ఎంపీ చెప్పే మాటలకు విలువ ఏముంటుందని జగన్ స్వయంగా వ్యాఖ్యానించారు. మరోవైపు ఏపీలో రేషన్ పంపిణీ విధానంలో జూన్ నుంచి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వీటి ప్రకారం ఇకపై ప్రస్తుతం రేషన్ పంపిణీ చేస్తున్న వాహనాలు అదృశ్యం కాబోతున్నాయి. వీటి స్థానంలో తిరిగి రేషన్ షాపుల వద్దే రేషన్ పంపిణీ చేయబోతున్నారు. ఇలా రేషన్ ఎప్పుడు పంపిణీ చేస్తారు, సమయాలు ఏంటన్న దానిపై ప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి. రేషన్ పంపిణీ ఇకపై సీరియస్గా తీసుకుంటున్న ప్రభుత్వం వీటి కోసం రేషన్ షాపులు తెరిచి ఉంచే తేదీలు, సమయాల్ని కూడా ప్రకటించింది. వీటి ప్రకారమే జూన్ నెల నుంచి బియ్యం కార్డుదారులు సరుకులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తేదీ దాటిపోతే సరుకులు తీసుకోవడం కష్టమవుతుంది. దీంతో రేషన్ కార్డుదారులు కొత్తగా రేషన్ షాపుల్లో రేషన్ ఇవ్వబోయే తేదీలు, సమయాల్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ షాపుల్లో జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు రేషన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాదు ఈ రోజుల్లో రేషన్ పంపిణీ చేసే సమయాలను కూడా వెల్లడించింది. దీని ప్రకారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రేషన్ పంపిణీ చేయబోతున్నారు. కాబట్టి ఈ తేదీల్లో ఈ సమయాల్లో మాత్రమే రేషన్ పంపిణీ ఉండబోతోంది. ఇప్పటి వరకు రేషన్ వాహనాల్లో రేషన్ ఇచ్చారు. ఇప్పుడు రేషన్ షాపుల్లోనే ఇస్తారు కాబట్టి వాటి తేదీలు, సమయాలను గుర్తుపెట్టుకుని తీసుకోవాల్సి ఉంటుంది. రేషన్ డీలర్లు ప్రభుత్వం ఈ సమయాలు, తేదీలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు వాట్సాప్ గ్రూపులు కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. దీంతో త్వరలో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో లబ్ధిదారులను యాడ్ చేస్తారు. ఆ తర్వాత అందులోనే మార్పులు, చేర్పులు ఏమైనా ఉంటే సమాచారం ఇస్తారని పేర్కొన్నారు.